అంటే గవర్నమెంట్ మీకు ఎలాంటి సదుపాయాలు ఇవ్వట్లేదు. పొద్దున 6 కోసము, సాయంత్రం 6 సబ్సిడీ చీరలు నడిపే సబ్సిడీ వస్తుండే, వారానికి 2500 వస్తాయి. బాగా ఇబ్బంది ఉన్నది. పూర్వకాలంలో అగ్గిపెట్టెలో పట్టే చీర ఇప్పుడు మీకు బతుకమ్మ ఆర్డర్ వస్తుంది కదా, మీకు వంశపారపర్యంగా వచ్చిందా లేకపోతే మీరు? హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. మీరు చూస్తున్నారు పిఆర్ క్రియేట్స్. నేను మీ రామ్. ఈరోజు అయితే నేను ఇంకో కొత్త వీడియోతో ముందుకు వచ్చాను. మన సిరిసిల్లాలో బాగా ఫేమస్ అయిన చేనేత కార్మికుల ప్రాబ్లమ్స్, వాళ్ళ జీవనశైలి ఎలా ఉంటుందో వాళ్ళ మాటల్లోనే విందాం రండి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అంకుల్, నా పేరు రామ్. నేను జయంతి బీటెక్ స్టూడెంట్ని, ఫైనల్ ఇయర్ చదువుతున్నా. ఇక నేను మీ చేనేత వస్త్రాల గురించి, వీటి గురించి ప్రాసెస్ తెలుసుకోవడానికి, ఇందులో మీకు వచ్చే ఎట్లాంటి డ్రాబ్యాక్స్ ఉన్నాయి, మీకు ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, వీటిని అడగడానికి నేనైతే వచ్చిన. సరే, మేము పొద్దున 6 కోసము, సాయంత్రం 6కి దిగుతాము. అదే మాకు రోజుకు 400 రూపాయలు జీతం వస్తుంది. ఓకే, వారానికి 2500 వస్తాయి. అంతే కాదు, ఇక అంత బాగా ఇబ్బంది ఉన్నది. ఈ ఇబ్బంది ఇక కొద్దిగా అంటే ఇప్పుడు సరిగా నడవక ఇక చీరలు వచ్చి అది ఇంత దెబ్బతిన్నాయి. ఆ చీరలు వచ్చేటప్పుడు ఇక ఈ పాలిసరు ఇక నడుచలేదు. దాని గురించి ఇక ఇబ్బంది నడుస్తుంది. మీకు బతుకమ్మ ఆర్డర్ వస్తుంది కదా, బతుకమ్మ ఆర్డర్ అది ఎన్ని రోజుల ముందు వస్తుంది, ఎట్లా వస్తుంది? అది ఇంకా రాలేదు కదా. అంటే ఇంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చేది. కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చేది ఒక 3 నెలలు 4 నెలలు నడుస్తుండే. అంతకుముందు అంతకు మళ్ళీ కథం అవుతుండే. మీకు పూర్వకాలంలో అగ్గిపెట్టెలో పట్టే చీర తయారు చేసేటోళ్ళు కదా అంకుల్, అది ఇప్పుడు నిజమేనా? నిజమే, కానీ కాకపోతే అది పల్లెటూరు, వరంగల్ అక్కడ సైడ్ నడుస్తాయి. ఓకే, ఇప్పుడు చేనేత కార్మికులు, చేనేత వస్త్రాలు అంటే మనకు గుర్తొచ్చేది సిరిసిల్ల కదా, దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? దాని గురించి అభిప్రాయం అంటే ఇప్పుడు ఇక్కడ పాలిస్టర్ నడుస్తాయి, కాటన్ నడుస్తాయి, గవే 2 నడుస్తాయి. ఇక దానికి మించి ఏం నడవయి. ఇక ఈ పని మీకు వంశపారపర్యంగా వచ్చిందా లేకపోతే మీరు తీసుకున్నారా? వంశపారంపర్యం అయితే మా తండ్రులు అప్పుడు మొగ్గం వేసిరు. ఇప్పుడు మేము సాంచలు నడుపుతాం. ఇక మిగతా తర్వాత అయితే సాంచలు నడపలేరు. ఇప్పటికే లాస్ట్. ఇక ఓకే, ఇందులోకి ఒకవేళ మీ పిల్లలు కనుక నేర్చుకుని రావాలి అనుకుంటే మీరు రాణిస్తారా? మీ ఇక వాళ్ళు చేస్తలేరు. ఇప్పుడు సాంచలు పేరే తీసలేరు. ఓకే, ఇప్పుడు మోడర్న్ మగ్గం మిషన్లు, కంప్యూటర్ వర్క్లు వచ్చినాయి కదా అంకుల్, దానివల్ల మీకు ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినాయి? మొగ్గం వర్కులు అవి ఇప్పుడు వాళ్ళు చేసుకుంటారుగా. అంటే అవి వచ్చినాక మీకు చేనేత చేతితో వేసేదానికి ఏమైనా ప్లేస్ తగ్గిందా? ఏం తగ్గలే. దానికే దీనికి ఉంటాయి. ఓకే, మగ్గం వరకు వచ్చినా కానీ దీని ప్లేస్ అయితే దీనికి తగ్గలే. ఇది ఒక్క మిషన్ మన కాస్ట్ ఎంత ఉంటుంది? ఒక్క మిషన్ కనీసము 50,000 దగ్గర ఉంటుంది. అందులో ఎంతమంది వరకు పని చేస్తారు? నలుగురు వరకు పని. డే ఇద్దరు, నైట్ ఇద్దరు. షిఫ్ట్ ప్రకారం చేస్తాం. అయితే ఇంకో ఆయన చాయ్ తాగిపోయిండు. ఆయన చాయ్ తాగిపోయినాక మళ్ళీ నేను చాయ్ తాగుతా. ఒక చీర కంప్లీట్ గా నేయడానికి, తయారు చేయడానికి ఎన్ని రోజులు టైం పడుతుంది? ఒక చీర అంటే ఇప్పుడు ఒక చీర 3-4 గంటలతో పని పడుతుంది. 3-4 గంటలు 4 గంటలు ఒక చీర వస్తుంది. ఇక రోజుకు 30 అంటే 5 చీరలు అవుతాయి. రోజుకి 5 చీరలు వెళ్తాయి. ఒక సాంచకు 4 సాంచలు నడుపుతాం. అంటే ఒక సాంచ అంటే ఒక మిషన్ కు 4 చీరలు వెళ్తాయి. అంటే ఒక మిషన్ కు ఒక రోజు వచ్చేసి 4 చీరలు కంప్లీట్ చేస్తాం. అంటే ఈ 4 చీరల కంటే 5 బాగుంటే 20 రూపాయలు ఒక చీర, ఒక సాంచకు. అంటే మీరు ఇట్లా ఎన్ని చీరలు చేస్తే అన్ని పైసలు. ఇట్లా ఫిక్స్ పవర్ లేదు, ఫిక్స్ జీతం లేదు. అయితే కాకపోతే మనం చేసుకున్నంత ఇది దొరుకుతుంది. ఇప్పుడు ఎంత చేసుకున్నాం అంతే దొరుకుతుంది. అంతకు మించే ఒక చీర చేయడానికి 4 గంటలు పడుతుంది. 4 గంటలు పడుతుంది. రోజుకు 5 చీరలు చేస్తాం. 5 చీరలు లాస్ట్. ఇక ఇప్పుడు మీకు గవర్నమెంట్ నుంచి ఎట్లాంటి సదుపాయాలు అందుతాయి? గవర్నమెంట్ నుంచి సదుపాయాలు అంతలేవు. అంటే గవర్నమెంట్ మీకు ఎలాంటి సదుపాయాలు ఇవ్వట్లేదు. ఇక కాకపోతే సబ్సిడీ వస్తుండే, చీరలు నడిపే సబ్సిడీ వస్తుండే. ఇక అంతేగాని మళ్ళీ మిగతా ఏమి ఇవి లేవు. మీకు గవర్నమెంట్ ఎట్లాంటి సదుపాయాలు కల్పిస్తే బాగుందని మీరు అనుకుంటున్నారు? సదుపాయం అంటే ఇప్పుడు
సీరియల్ రావాలి. సీరియల్ రావాలంటే కొన్ని రోజులు నడవాలి, అయితే మంచిగా ఉంటుంది. ఏడాది పొద్దు నడితే కొద్దిగా దాంట్లో బెనిఫిట్ ఉంటుంది. ఇక వచ్చి 2 నెలలు 3 నెలలు నడిచే మళ్ళీ తర్వాత పాలిస్టర్ నడిచే, పాలిస్టర్లో పగారు జీతాలు వెళ్ళాయి. ఇక సీరియల్ అలాంటి జీతాలు వెళ్తాయి, కానీ కాకపోతే రిస్క్ బాగుంటుంది. రిస్క్ ఉంటా కూడా రిస్క్ అంతా అంత ఫలితం దొరుకుతుంది. కాకపోతే ఇక అది మంచిగా అది ఇక ఈ పాలిస్టర్ ఏముంటుంది, ఇంకా చోట్లేసుడు అంతే ఉంటుంది. ఒక పట్టు చీర చేయడానికి నార్మల్ చీర చేయడానికి ఒకటే సమయం పడుతుందా? లేదు, పట్టు చీరకు బాగా సమయం పడుతుంది. పట్టు చీర నెలలు కమాన పడుతుంది, నెలలు పడుతుంది. ఒక్క పట్టు చీర చేయాలంటే, ఒక్క చీర చేయాలంటే 1 నెల పడుతుంది. మీరు ఇప్పటివరకు చేసిన దానిలో ఎక్కువ టైం తీసుకున్న చీర ఏది? ఎక్కడ చీర ఇక బతుకమ్మ చీరలే. ఇక పట్టు చీర మేము నేయలేంగా. పట్టు చీరలు అక్కడ సైడ్కి నేను చేసినాయి, ఇక్కడ నడవలేవు. మీరు ముడి సరుకులు, ఈ దారము, ఈ పట్టు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? పట్టు తెచ్చేది అంటే ఇప్పుడు సూరత్ అక్కడ సూరత్ అహ్మదాబాద్ అటు సైడ్కే తెచ్చారు. కానీ ఆ చేతులు బేరం చేస్తారు. ఆ చేతులు తెచ్చి వీళ్ళు కూలకి ఇస్తారు. వాళ్ళు కూలకి ఇచ్చినాక చేతులు ఆసాములు తీసుకుంటారు. ఆసాములు తీసుకొని బియ్యం తీసుకొని వాళ్ళతో తీసుకొని బియ్యం తీసుకొని కట్టుకుంటారు. మేము నడుపుతాము, వర్క్ చేస్తాం అట్లా. ఇంకా మీకు ఎట్లాంటి ఆరోగ్య సమస్యలు ఉంటాయి? ఇక సమస్యలు అంటే ఈ సమస్య ప్రతి మనిషికి సమస్యలు ఉన్నాయి. సమస్య లేని మంచిగా లేడు. అంటే అట్లానే కాకుండా స్పెషల్గా మెడ నొప్పులు, వెన్ను నొప్పులు, కండు. ఇప్పుడు చీరలు వచ్చిన కానీ కంటి చూపు అయితే మందగించి పోయింది, కంటి పోయింది. ఇక అద్దాలు పెట్టుకుంటేనే కనబడతాయి, లేకుంటే కనబడాయి. ఇక గది కోసం ఉన్నది. ఇక ఈ సమస్యలు మత్తున్నాయి, ఏం చెప్తావు? అంటే ఈ సౌండ్ బాగా వస్తుంది కదా అంకుల్, ఈ సౌండ్ లో ఉండి మీకు అలవాటు అయిపోయిందా? అలవాటు కానీ ఎన్ని రోజులు అయింది? ఇక అది సౌండ్ కంపల్సరీ ఉంటుంది, అలవాటు అయిపోతుంది. ఇక ఆ సౌండ్ వినకుంటే నిద్ర పట్టది, సౌండ్ లేకుంటే నిద్ర పట్టది. అంటే అంత అలవాటు అయిపోయింది. సౌండ్ కంపల్సరీ అలవాటే ఉంటుంది. ఇక సౌండ్ ఏంటి, సౌండ్ కంపల్సరీ వస్తూనే ఉంటుంది. సౌండ్ బగ్గ వస్తాయిగా. మిషన్ 24 గంటలు నడుస్తూనే ఉంటుందా? 24 గంటలు నడుస్తూనే ఉంటుంది. అంటే ఇప్పుడు మీ షిఫ్ట్ అయిపోయినా కూడా మిషన్ అయితే ఆగదు? మిషన్ ఎందుకంటే ఈ పనికి ఇద్దరు ఆ పనికి ఇద్దరుగా. కాకపోతే ఇక ఎప్పటికి రన్నింగ్ లోనే ఉంటుంది. ఇక దానికి బంద్ అన్న ముచ్చటనే ఉంటుంది. బంద్ అంటే ఒక ఆదివారం నైట్ బంద్ ఉంటుంది. ఇక ఓన్లీ ఆదివారం ఒక్కరోజు బంద్ ఉంటుంది, మిగతా అన్ని రోజులు చాలా ఉంటుంది. పొద్దున్న 12 గంటలు చెప్తాం పని. ఇక అదే 500, ఇదైతే 500కి ఎక్కువ అవుతుంది పని. ఇక వేరేగా చీరలు ఉన్నాయి చూసినా, అవి నడిస్తే 600, 700 అంతే పని అవుతుంది. అంతకన్నా ఎక్కువ పని కాదు. 12 గంటలు కంపల్సరీగా మాత్రం నిలబడాలి. 12 గంటలు ఎప్పుడు 24 గంటలు నడుస్తూనే ఉంటా అన్నారు కదా, మరి కరెంటు బిల్లు వస్తుంది కదా గట్టిగా? వస్తుంది, కరెంట్ బిల్ వస్తుంది, కట్టుకుంటూ ఉంటుందా? ఇక అది చేట్లకి ఎరకాది. ఎందుకంటే మనకు సంబంధం రాదు కదా. ఇక అది వాళ్ళకే తెలుసు. ఇక అది సబ్సిడీ కట్టరా, ఇక కరెంట్ వస్తుందా, ఎంత బిల్ వస్తుందని మనకు చూపారు. మనం విషయం తీయము. అది మన పని ఏందో మనం చేసుకొని వెళ్తూనే ఉంటాము అట్లా. ఇప్పుడైతే లోపలికి వెళ్ళి వాళ్ళు చీరలు ఎలా తయారు చేస్తున్నారో చూద్దాం. ఇక్కడ మీరు చూసేవి అన్ని చీరలు తయారు చేసే మిషన్లే. ఈ మిషన్స్ అన్ని ఆపరేట్ చేసేది కేవలం 4 వర్కర్సే అంట. మార్నింగ్ టు ఈవినింగ్ 2, మళ్ళీ రాత్రి నుంచి తెల్లారి వరకు 2. చీరలు నేసేది మాత్రమే ఇక్కడ. మళ్ళీ ఇక్కడైతే చీరలకు రంగులు వేయరట. రంగులు వేసే ప్లేస్ని డైయింగ్ అంటారు, అదైతే ఇక్కడ లేదు. ఇక్కడ మీరు చూసేవన్నీ నేసిన చీరలు, అంటే తయారు చేసిన చీరలు. ఇవైతే దారం కండెలు. ఈ దారంతోనే చీరలు అయితే తయారు చేస్తారు. ఇలా వీళ్ళైతే మిషన్స్ని ఆపరేట్ చేస్తారు. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి అయితే షేర్ చేయండి. నెక్స్ట్ ఎలాంటి వీడియో కావాలో కింద కామెంట్లో తప్పకుండా షేర్ చేయండి.